హలో అండి, నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం మగవారిలో సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళలో స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి న్యాచురల్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో న్యాచురల్గా ఇప్పుడు మామూలుగా స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎందుకు ఏ కారణాల వల్ల తక్కువ ఉంది ఏంటి అనేది పరీక్షించి దానికి తగ్గ మెడికేషన్స్ అవన్నీ అడ్వైస్ చేస్తారు. సో ఇది కాకుండా ఇప్పుడు ఈ వీడియోలో మనం న్యాచురల్గా స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ కావడానికి ఎలాంటి టిప్స్ పాటించాలో చూద్దాం. ఒక 5 టిప్స్ చెప్తానన్నమాట నేను ఈరోజు. అందులో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెయిట్, అంటే మీ బరువు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఒకవేళ అధిక బరువు ఉన్నట్టయితే మీరు మీ బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అంటే BMI, బాడీ మాస్ ఇండెక్స్, అంటే హైట్ అండ్ వెయిట్తో ఇది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఈ BMI అనేది 25 కంటే తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. సో ఒకవేళ అధిక బరువు ఉంటే దాన్ని మీరు ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లేదంటే సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలాంటి ఎక్సర్సైజెస్ వల్ల అట్లీస్ట్ డైలీ ఒక 40 to 45 మినిట్స్ ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అండ్ స్పెర్మ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే డయట్, అంటే ఎలాంటి ఆహారం, అంటే చాలామంది అడుగుతారు ఎలాంటి ఆహారం తీసుకుంటే న్యాచురల్గా కౌంట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి. సో ఈ డయట్లో ఏంటంటే మెయిన్గా మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే ఏ రకమైన ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, అన్ని రకాల ఫ్రెష్ ఫ్రూట్స్. ఇప్పుడు మనకి అన్ని రకాల ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది కాకుండా కార్బోహైడ్రేట్స్ని కొంచెం తక్కువ చేసుకొని హెల్దీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ని పెంచుకోవాలి. ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే ఏంటంటే ఈ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఈ కార్బోహైడ్రేట్ని కొంచెం లిమిట్ చేసుకొని ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే మనకి వెజిటబుల్స్లో వచ్చేసి అన్ని రకాల కూరగాయలు, అంటే ఆకుకూరలు, పాలకూర, టమాటా, క్యాబేజ్, స్వీట్ పొటాటో, బ్రకోలీ, క్యారెట్, బీట్రూట్, ఇలా బీన్స్ ఇలాంటి కూరగాయలన్నీ తీసుకోవచ్చు. ఫ్రూట్స్లో చూస్తే మనము అన్ని రకాల ఫ్రూట్స్, అంటే యాపిల్, గ్రేప్స్, దానిమ్మ, జామకాయలు, గ్రేప్స్, పొమోగ్రానేట్, ఇట్లా ఈ అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఇవి కాకుండా ఈ డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, క్యాషూ నట్స్, తర్వాత చెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీ, క్రాన్బెర్రీ ఇలాంటి డ్రై ఫ్రూట్స్లో కూడా అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. సో ఈ రకమైన ఫుడ్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిద్ర, స్లీప్. అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ స్లీప్ అనేది తక్కువ అవుతే ఏమవుతుంది అంటే యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అనేవి డెవలప్ కావచ్చు. దీనివల్ల మీ స్పెర్మ్ ప్రొడక్షన్, క్వాలిటీ ఇవన్నీ కూడా దానిపైన కూడా ప్రభావం చూపుతుందన్నమాట. సో అండ్ ఈ స్లీప్ అనేది మనకి ఒక బాడీ చిన్నప్పటి నుంచి ఒక రకమైన రిథమ్కి అలవాటైపోతుంది. అండ్ నైట్లో స్లీప్ అనేది అట్లీస్ట్ 8 hours ఉండాలి. ఇప్పుడు వర్కింగ్ అవర్స్లో ఏంటంటే ఇప్పుడు జాబ్ చేసుకోవాలి ప్రొఫెషనల్స్ ఏంటంటే లేట్ నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్స్ లేయడం వల్ల వాళ్ళ బాడీలో రిలీజ్ అయ్యే హార్మోనల్ రిథమ్ అంతా చేంజ్ అయిపోతుంది. సో దీని ప్రభావం స్పెర్మ్ క్వాలిటీ పైన, ప్రొడక్షన్ పైన కూడా ఉంటుంది. సో నైట్ స్లీప్ అట్లీస్ట్ 8 hours అనేది ఉండేలా చూసుకోవాలి. సో ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెస్టిస్ దగ్గర టెంపరేచర్ తక్కువగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అంటే హాట్ ఫర్నేసెస్లో పనిచేసే వాళ్ళు, లేదంటే హాట్ వాటర్ బాత్స్, అంటే చాలా వేడి నీళ్ళతో స్నానం చేయడం ఇలాంటివి చేయకూడదు. అండ్ టైట్ వేరింగ్ అండర్ గార్మెంట్స్ అనేవి వేసుకోకూడదు, వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి అనమాట. అండ్ ల్యాప్టాప్స్ ఇట్లా ల్యాప్ పైన పెట్టుకొని కూర్చోవడం ఇవన్నీ కూడా చేయకుండా ఉంటే మంచిది అనమాట. సో అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ABC జ్యూస్ అనేది, అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. ఈ జ్యూస్లో ఏంటంటే డైలీ ఈ జ్యూస్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే దీంట్లో వైటమిన్ A, C, E, కోఎంజైమ్ Q ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వీటన్నిటితో పాటుగా మీరు మీ హ్యాబిట్స్, అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే మాత్రం మానుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చే వరకు వీటికి దూరంగా ఉంటే మంచిది. స్మోకింగ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ స్మోకింగ్ వల్ల స్పెర్మ్ క్వాలిటీ, దాని మొటిలిటీ అంటే కదలిక, కౌంట్, మార్ఫాలజీ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. సో మీరు స్మోకింగ్ అనేది మానేస్తే ఆటోమేటిక్గా 3 monthsలో మీ స్పెర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. ఇంకపోతే ఆల్కహాల్ కూడా మీరు
మీరు ప్రెగ్నెన్సీ వచ్చే వరకు మానేస్తే బెటర్. అంటే లిమిట్ చేసుకుంటే చాలా మంచిది, మానేస్తే ఇంకా మంచిది. వీటన్నిటితో పాటు లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రెస్ అనేది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ స్ట్రెస్ వల్ల వర్క్ స్ట్రెస్ కానీ ఇంకేదైనా స్ట్రెస్ కానీ దీనివల్ల ఏమవుతుందంటే అన్ని బాడీలో అన్ని బ్యాడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దీనివల్ల కూడా ఈ స్పర్మ్ క్వాలిటీ పైన ప్రభావం ఉంటుంది. సో ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మీ స్పర్మ్ ప్రొడక్షన్ క్వాలిటీ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోయి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. థ్యాంక్ యూ.